పెద్దోళ్ళు చెప్పిన మాట ఇనాలే బిడ్డ. కట్ట తీసుకుంటే కట్టటే కదా, కొబ్బరి రాసుకుంటే కట్ట కాదు. దేశం నలుమూలల నుంచి గొర్రెలాగా వచ్చేస్తారు ఇక్కడికి. నేను కూడా అవుతాను ఐపీఎస్. చదువు తప్ప అన్నింటిలో ఆసక్తి బాగా పెరిగిపోతుంది. మీరు ఎప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వలేరు. నా బేబీ గుర్తొస్తుంది, నా బేబీ కాల్ చేయాలి. మారాలి, మనం కూడా మారాలి. 6.5 hours later. అమ్మయ్యా, డే స్టార్ట్ అయింది నేను ఇలా ఆఫీస్లో. హలో చెప్పు మామ, ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నా మామ. అరే ఈవినింగ్ పార్టీ చేసుకుందాం రా 6 o'clockకి. పార్టీ అమ్మమ్మ 6 ఎందుకు మామ, ఇప్పుడు చెప్పు, ఇప్పుడే చేసుకుందాం. ఆఫీస్ 6 కదా మరి, ఎట్లా వస్తావు? ఏం కాదు, మా ఆఫీస్ లైట్. సరే మరి వచ్చేసాయి. సరే వస్తున్నా, పెట్టు. ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేయాలి ఎట్లనైనా. చెప్పరా, పార్టీయా? వస్తాను, ఇప్పుడు వస్తాను. నీ కాడాలని ఇక్కడ ఉన్నా ఫిజికల్గా కంప్లీట్ చేయలేదు. అరే సారీ రా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, నేను రాలేను ఇప్పుడు. చాలా వర్క్స్ ఉన్నాయి, పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఓకే రా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఏ పర్సన్ ఎప్పుడు కూడా ఈ లవ్ మూవీస్ అనేది చూసుకుంటా మొత్తం కూడా అమ్మాయిలపైనే ధ్యాస అనేది వెళ్తుంది, ఎక్కువ కూడా అతనికి రొమాన్స్ పట్లనే ధ్యాస అనేది వెళ్తుంది, ఒక గోల్ పైన అనేది ఫోకస్ అనేది మొత్తం కూడా అతను డివేట్ అయిపోయాడు అనమాట. అండ్ బి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ మూవీస్ చూడడం ద్వారా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలని అతని మైండ్ సెట్, అతని యాటిట్యూడ్ అనేది సెట్ అయిపోయింది అనమాట. అండ్ ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ ముంగడికి వెళ్తున్నాడు. అతని జీవితంలో డిప్రెషన్ డేస్ కూడా అతను చూడలేకపోతున్నాడు, ఎందుకంటే అతని మైండ్ మెంటల్గా ప్రిపేర్ చేసుకున్నాడు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ఫేస్ చేసి ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే చూసిన మూవీస్లో అన్నింటిలో కూడా ఆ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జీవితంలో ప్రాబ్లమ్స్, ఘోరమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా అధిగమించి ముంగడికి వెళ్ళారని వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ముంగడ నా ప్రాబ్లమ్స్ ఎంత అని చెప్పేసి ఇతను ఫీల్ అయ్యి అతన్ని మోటివేట్ చేసుకుంటూ ముంగడికి అనేది వెళ్తున్నాడు. ఫ్రెండ్స్, ఒక్క విషయం జీవితాంతం గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి మూవీస్ వింటుంటామో, ఎలాంటి సాంగ్స్ వింటుంటామో వాటి ప్రభావం మన పైన చాలా పడుతుంది. ఇవి నమ్మినా నమ్మకున్నా ఇది 100% నిజం అనమాట. అర్థమవుతుందా? మీరు కొన్ని మూవీస్ చూసారనుకోండి, ఏది మిర్జాపూర్ ఇంకా సో అని పేర్లు ఉన్నాయి, అవి అలాంటి మూవీస్ చూసారనుకోండి, మీకు వద్దనుకున్నా కూడా బూతులే వస్తాయి అనమాట. ప్రతి ఒక్కరిని కూడా కొట్టబుద్ధి అవుతుంటుంది, కోపం వస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. ఎందుకంటే నేను కూడా కొన్ని చూశాను, అంటే కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్గా చూసిన తర్వాత ఒక 2-3 రోజులు నేను అదే ట్రాన్స్లో ఉండే అనమాట, ఏమైపోతుంది అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నేను ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ మూవీస్ అనేది చూడడం స్టార్ట్ చేశానో తెలియకుండానే నా లోపల అనేది చేంజెస్ చాలా వచ్చినాయి. టు బీ ఫ్రాంక్, ఈరోజు మీ అందరికీ ఒక మోటివేషనల్ ట్రైనర్గా, ఒక లైఫ్ కోచ్, ఒక బిజినెస్ కోచ్ లాగా మీ అందరికీ తెలుసు. కానీ నా జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట. ఆబ్వియస్లీ నేను కూడా మనిషినే కాబట్టి. కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకొని ముందరికి వెళ్తానంటే దానికి సంబంధించిన చాలా వీడియోస్లో నేను చెప్పాను. కానీ అన్ని టెక్నిక్స్ ఒకటైతే ఈ మూవీస్ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుంటాయి అనమాట. మళ్ళీ బ్యాక్ గోల్స్ పైన యాక్షన్లోకి తీసుకురావడానికి నాకు హెల్ప్ చేస్తాయి మూవీస్ అన్నీ కూడా. సో నా లైఫ్లో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన మూవీస్, నా మైండ్ సెట్ చేంజ్ చేసిన మూవీస్, నన్ను ఒక స్ట్రాంగ్ చేసిన మూవీస్, నా పర్సనాలిటీలో కూడా చాలా చేంజెస్ అనేది తీసుకొచ్చిన మూవీస్ కొన్ని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. గెట్ రెడీ ఫర్ దాట్. అంటే ఇప్పుడు నా ఫేవరెట్ మూవీస్ అని ఓన్లీ నేను తెలుగులోనే చెప్పాను. నేను మీకు హాలీవుడ్లో నా ఫేవరెట్ మూవీస్ చెప్తాను, బాలీవుడ్లో నా ఫేవరెట్ మూవీస్ చెప్తాను, అలానే తెలుగులో కూడా నా ఫేవరెట్ మూవీస్ అనేది చెప్తాను. ఖచ్చితంగా ఈ మూవీస్ మీరు కనుక ఒక బకెట్ లిస్ట్ లాగా పెట్టుకొని మీరు ఎప్పుడైతే మీకు టైం దొరుకుతుందో లేదంటే వీక్లీ వన్సో మీరు టైం తీసుకొని ఈ మూవీస్ చూసారనుకోండి, ట్రస్ట్ మీ, తెలియకుండానే మీ లోపల చాలా చేంజెస్ వస్తుంది, చాలా మోటివేషన్ వస్తుంది. అండ్ హూ నోస్, మీరు కూడా ఎంతోమందికి రేపటి రోజున ఇన్స్పిరేషన్గా మోటివేషన్ కూడా ఉండొచ్చు విత్ యువర్ సక్సెస్ స్టోరీ ద్వారా. నన్ను నమ్మండి. సరే, మొదలెడదాం. ఇక దానిలో ఫస్ట్ హాలీవుడ్ సెగ్మెంట్లో మనం తీసుకుందాం. నా ఫేవరెట్ మూవీ అనమాట. నా లైఫ్లో అలాంటి మూవీని నేను ఎప్పుడు కూడా చూడలేదు. అండ్ ఇవన్నీ లిస్టులో ఈ మూవీ ఏదైతే ఉంది కదా, ఫస్ట్ పేరు అనమాట. ఇవన్నీ లిస్టులో జనరల్గా ఏదైనా ఫస్ట్ పేరు ఉంటే అది లాస్ట్కి చెప్తాను, కానీ నేను ఫస్టే చెప్తున్నాను.
అదే వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. ఆల్రెడీ బిజినెస్ ఓనర్ ఉండొచ్చు, లేదంటే బిజినెస్ ఓనర్ మీరు అవ్వాలనుకుంటొచ్చు. అలాంటి వాళ్ళు ఈ మూవీ అనేది ఖచ్చితంగా చూడాలి. అండ్ స్పెషల్లీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్లో, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్లో, నెట్వర్క్ మార్కెటింగ్ సెగ్మెంట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ మూవీ అనేది చూడాలి మ్యాండేటరీగా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి చెప్పిన మూవీస్ అన్నీ కూడా ఏదో ట్రావెలింగ్ చేసుకుంటా, టైంపాస్ చేసుకుంటా, ఫ్రెండ్స్తో అందరు కలిసి అట్లా చూడొద్దు. ఇది మీరు ఒంటరిగా ఓకే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక రూమ్ లాక్ చేసేసుకొని అండ్ సీరియస్గా చూడాల్సిన మూవీ. అప్పుడే మీకు తెలియకుండానే మీ లోపల నుంచి చాలా ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. మీకు తెలియకుండానే మీ మైండ్ చాలా క్వశ్చన్స్ వేస్తుంది, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఇంకా ఏం చేయాలని చెప్పేసి. సో వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో టైటానిక్ హీరో ఈ మూవీ హీరో అనమాట. సో ఆ హీరో నిజ జీవితంలో జాబ్ చేసుకుంటా ఫ్రస్ట్రేట్ అయిపోయి దాని తర్వాత ఒక ఎంటర్ప్రెనర్ కావాలని చెప్పేసి కొన్ని కంపెనీస్లలో ఫస్ట్ జాబులు చేసి దాని తర్వాత ఓన్ కంపెనీ పెట్టి దాని తర్వాత ఆ కంపెనీస్లో ఓన్ కంపెనీస్లో అట్లాంటి క్వాలిటీ టీమ్ని హైర్ చేసుకుని ఆ టీమ్ని మోటివేషన్ చేసే విధానం ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ మోటివేట్ చేసుకుంటూ వెళ్తుంటాడు ఆ టీమ్ని. అండ్ దాని తర్వాత ఈ మూవీలో ఏం చెయ్యాలో చెప్పారు, ఏం చేయకూడదో చెప్పారు. అంటే ఒక పర్సన్ ఎట్లయితే సక్సెస్ అవుతుంటాడో, ఎట్లయితే డబ్బు వస్తుంటుందో ఆ పర్సన్కి ఆ ప్రౌడ్నెస్ అనేది పెరిగిపోయి చేయరానివన్నీ పనులు చేసుకుంటా, దాని తర్వాత డబ్బులు ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా ఎక్కడైతే ఖర్చు పెట్టొద్దో అక్కడ ఖర్చు పెట్టడం ద్వారా ఆ పర్సన్ ఎంతైతే సక్సెస్ అవుతాడో అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ కూడా ఎట్లయితుందని కూడా క్లియర్గా చూపించారనమాట మూవీలో. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి మూవీ అనేది ఉంటుంది, మీరు ఊహించలేరు అసలు ఆ మూవీ ఎలా వెళ్తుంటుంది చూస్తున్నప్పుడు అన్నమాట. ఓకే, ప్రతి సీన్. సో ఖచ్చితంగా ఈ మూవీ అనేది మీరు చూడండి. ఓకే, రెండోది వచ్చేసి గూజ్ బంప్స్ అండ్ ఒక ఎమోషన్ అండ్ దాని తర్వాత నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఒక గోల్ పైన ఫోకస్ చేస్తే ఎట్లయినా అచీవ్ చేయాలి. అండ్ ఒక ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏంటి, స్పెషల్లీ ఒక ఫాదర్ ఇంపార్టెన్స్ ఏంటి అని ఈ మూవీలో అనేది చూపించడం జరిగింది. అదే పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ రెండు మూవీస్ అనేది గేమ్ చేంజింగ్ మూవీస్. అండ్ మనిషి అన్నకు పుట్టాక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అయితే చూడాల్సిందే, కానీ ఈ రెండు మూవీస్ అయితే కంపల్సరీ చూడాల్సిందే అనమాట. ఓకే, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ తెలుగు హిందీలో కూడా డబ్బింగ్ ఉంది, మీరు ఒకసారి చూడండి. సో పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఒక పర్సన్ చాలా జాబ్ల కోసం ట్రై చేస్తాడు కానీ అక్కడ ఎక్కడ కూడా దొరకవు. అండ్ ఫైనల్గా అతను ఏదో చేయాలనుకుంటాడు, దానికోసం కష్టపడుతుంటే ఆయన కష్టం ఏంటో అర్థం చేసుకోలేరు అనమాట చాలామంది, ఇంక్లూడింగ్ వైఫ్ అర్థం చేసుకోకుండా వైఫ్ అనేది వదిలేస్తుంది అతన్ని. ఏం లేదు ఈ ముఖం నీ వేస్ట్ అని చెప్పేసి ముఖం మీద తిట్టి వదిలేసేస్తుంది. ఆ పర్సన్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఇంకా పడరాని కష్టాలని పడుకుంటా, ఒక మనిషికి ఇంత ఘోరం కష్టాలు కూడా ఉంటాయా అని చెప్పేసి మనకు ఆ మూవీ చూసిన తర్వాత అనిపిస్తుంది అనమాట. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఇంత కష్టం కూడా ఆఫ్టర్ ఆల్ ఈరోజు మనం ఏం కష్టం పడుతున్నాం, ఏం బీక్తున్నాం అని క్లియర్గా అనిపిస్తుంది ఖచ్చితంగా మీకు. ఓకే, సో అందుకోసం ఈ మూవీ అనేది మీరు చూడండి, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఫైనల్గా ఆ పర్సన్ లాస్ట్లో ఎండ్లో క్లైమాక్స్లో ఏదైతే గోల్ చేసినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మనం ఆ సీన్ చూస్తేనే అర్థమైంది. చూడండి, కొన్ని నేను చెప్పట్లేదు అనమాట, ఎందుకంటే మీరు జస్ట్ రికమెండ్ చేస్తున్నాను కాబట్టి చాలా మూవీలో మీరు చూస్తున్నప్పుడు మజా మీకు తెలియాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నేను ఒక 1.5 month కింద చూసిన, మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ర్యాండమ్గా ఇట్లనే వెతుకుతుంటే దొరికింది మూవీ అలైవ్ 1993. ఒక కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ప్లేన్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బయలుదేరుతారు. అక్కడ అన్నీ కూడా మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ మధ్యలో ఓకే ప్లేన్ అనేది కూలిపోతుంది. హాఫ్ పార్ట్ వచ్చేసి ఏదైతే ప్లేన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా కొట్టుకోపోయి చచ్చిపోతారు అనమాట. ఇంకొక హాఫ్ పార్ట్ ఏదైతే ముందల భాగం ఉంటుందో, ప్లేన్ రెండు ముక్కలు అవుతుంది. సో ఇంకొక హాఫ్ పార్ట్ ఏదైతే ఉంది కదా, ఇక మౌంటైన్స్లో చాలా హై ఆల్టిట్యూడ్లో వెళ్ళి అక్కడ అనేది ఇరుక్కుపోతుంది అనమాట. సో -డిగ్రీలో, ఎంత అంటే ఊహించలేరు, -డిగ్రీలో ఇక ఈ హాఫ్ పార్ట్లో ఎవరైతే జనాలు ఉంటారో దాదాపు ఒక 50+ ఉంటారు. ఆ 50+ అనేది హాఫ్ పార్ట్లో ఇరుక్కున్న వాళ్ళకి కొంతమంది కాళ్ళు చేతులు అనేది తిరిగిపోతాయి కదా క్రాష్ అయినప్పుడు పడ్డప్పుడు. అట్లనే ఆ మంచులని అట్లనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, వీళ్ళు ఆల్మోస్ట్ 60+ డేస్ అనేది సర్వైవ్ అవుతారు. 60+ డేస్, 60 రోజులు పైగా ఆ ప్లేన్లో ఆ మౌంటైన్స్ పైన సర్వైవ్ అవుతారు. మీరు అనుకోవచ్చు వాటరు ఫుడ్ అవన్నీ ఏం లేవు, వాటర్ ఫుడ్ ఏం లేదు. 60+ రోజులు ఎట్లా సర్వైవ్ అవుతారు అనేది అందులో మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ అనమాట. బై ద వే ఇది రియల్ స్టోరీ, ఇప్పుడు నేను చెప్తున్నాను రియల్ స్టోరీస్పై. ఓకే, ఫైనల్గా ఆ సర్వైవ్ అయ్యే క్రమంలో
డైలీ ఒక్కొక్కరు ఇద్దరు చచ్చిపోతుంటారు. ఆ చలికి ఏంటంటే మామూలు విషయం కాదు, చచ్చిపోతుంటారు. సో వీళ్ళకి ఇక ఫుడ్ సర్వైవ్ ఉండదు కదా. సో ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్, ఎవరైతే వీళ్ళ బ్రదరో సిస్టరో వాళ్ళ ఫాదరో చచ్చిపోతుంటారో వీళ్ళ కళ్ళ ముంగనే, ఇక సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళ బాడీని ఏదైతే పార్ట్స్గా చేసి వాళ్ళు ఇక తప్పలేక ఏడ్చుకుంటా వాళ్ళ ఫుడ్ అనేది తింటుంటారు. అంటే వాళ్ళ శరీరాన్ని ఫుడ్ లాగా తింటుంటారు అనమాట. ఇక నేను చెప్పలేను కానీ మీరు చూడండి, సూపర్ ఉంటుంది, చాలా ఇన్స్పిరేషనల్ ఉంటుంది అనమాట. ఓకే, మూవీ. అండ్ ఫైనల్గా వీళ్ళందరూ మరి సేవ్ అవుతారా, సేవ్ గారా 60 రోజుల తర్వాత అనేది మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వస్తుంది ఎవరెస్ట్. ఎస్, ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనేది పెట్టుకొని మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కాలి. లేకపోతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కకుండా కూడా బేస్ క్యాంప్ వరకు అయినా పోవాలని నాకు ఉంది అనమాట. ఫస్ట్ బేస్ క్యాంప్ అటెంప్ట్ చేయాలి, దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కాలని నాకు కోరిక ఉంది. సో ఆ కోరికలు తగ్గట్టే కొన్ని మూవీస్ ఇలాంటివన్నీ నాకు పరిచయం అంటే అయినప్పుడల్లా ఇంకా నా లోపల ఫైర్ వస్తుంది, మనం కూడా ఎప్పుడైనా ఇట్లాంటివి చేయాలి. ఈ భూమి పైన అతిపెద్ద డేంజరస్ అడ్వెంచర్ ఏదన్నా ఉందంటేనే అదే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి బయలుదేరతారనమాట. సో ఆ జర్నీ ఏదైతే ఉంటుందో ఆ జర్నీ ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాలి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి అనేది మొత్తం కూడా ఈ మూవీలో క్లియర్గా ఉందన్నమాట. అండ్ ఫైనల్గా ఎంతమంది అయితే పైకి వెళ్తారో ఎక్కడానికి, దాని తర్వాత తిరిగి కొంత తక్కువ మంది మాత్రమే వస్తారు, ఎందుకు మరి మధ్యలో ఏం జరుగుతుంది, ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఎట్లా ప్రాణాలు కోల్పోతారు ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ప్రాసెస్లో, అసలు ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఆనందం అనేది ఎట్లుంటుంది, ఆ జర్నీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేది ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జర్నీ కోసం ఎలా మైండ్ అనేది ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఓకే, అండ్ ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్తున్నారో ఆల్మోస్ట్ 90% మళ్ళీ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అనేది ఉండవు. అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనేది ఏ విధంగా వాళ్ళకి మరి పంపిస్తారు, మరి పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అచీవ్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, అచీవ్ చేయని వాళ్ళు అంటే ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రాణాలు కోల్పోతారో చూడండి, ఆ కోల్పోయినాక వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా అనేది ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అంటే ఏదో చచ్చిపోయారు దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు కాదు, ఆ చలిని మంచులని వాళ్ళ శవాలు అక్కడనే పడి ఉంటాయి అన్నమాట. సో ఎంత ఘోరంగా ఉంటుంది అనేది నేను చెప్పలేను. సో మీరు అనొచ్చు భయపడిపిస్తున్నారా, మాకు ఇన్స్పిరేషన్ మోటివేషన్ అని. చూడండి, ఇవన్నీ లైఫ్లో ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి కదా, పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ ఛాలెంజెస్ అన్నీ అధిగమించి ఎట్లా కొంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు, ఎట్లా కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మోటివేషన్గా తీసుకొని మనం ఎలా ముంగడికెళ్ళొచ్చు, సో అని నేర్చుకోవాలి. ఇక ఇంకొక ఇన్స్పిరేషనల్ మూవీ అనమాట క్యాస్టావే. ఒక పర్సన్ ఒక ప్లేన్ రిలేటెడ్ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయి ఐలాండ్లో పడి, ఆ ఐలాండ్లో ఎవరు కూడా ఉండరనమాట. సో ఆ ఐలాండ్ పైననే జీవిస్తాడనమాట. ఇక సో ఐలాండ్ పైన ఏదైతే జీవిస్తాడో అతనికి ఫుడ్డు, వాటరు ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి, ఏమి ఉండవు అనమాట ఐలాండ్ పైన. మళ్ళీ వాపస్ వెళ్ళాలని చాలా కోరుకుంటాడు, కానీ వెళ్ళలేకపోతుంటాడు అనమాట. ఎందుకంటే ఏ సోర్సులు కూడా ఐలాండ్ పైన ఉండవు. సో ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో గివప్ చేయాలనుకుంటాడు, కానీ లోపల ఎక్కడో ఒక దగ్గర అతను కోరిక ఉంటుంది, నేను ఎట్లయినా బతకాలి, ఎట్లయినా ఈ ఐలాండ్ నుంచి బయటపడాలి, మళ్ళీ నేను సిటీకి వెళ్ళిపోవాలని చెప్పేసి. అట్లా ఆల్మోస్ట్ అతను ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు ఆ ఐలాండ్ పైనే అతను బతుకుతాడు. ఓకే, అండ్ ఆ 4 సంవత్సరాలు ఎంత ఘోరంగా అతను ఏ సోర్స్ లేకుండా ఎట్లా బతుకుతాడు అనేది ఈ మూవీలో అనేది చూపెట్టడం జరిగింది. సరే, ఇది మూవీలో ఒక పార్ట్ అయితే, ఈ మూవీలో ఇంకో పార్ట్ ఏంటంటే ఫైనల్గా ఒక బోట్ అనేది రెడీ చేసుకొని ఓకే ఇక సముద్రంలోకి దిగుతాడు అనమాట. ఆ బోట్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అండ్ ఆ సముద్రంలోకి దిగుతాడు. దిగిన తర్వాత ఆ సముద్రం అనేది ఊకే అటెంప్ట్ చేసినప్పుడల్లా ఆ వాటర్ అలలు అనేది కొట్టేస్తుంది, మళ్ళీ వచ్చి ఐలాండ్ పైన పడతాడు. అట్లా చాలాసార్లు ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఒక రోజు ఇక సముద్రంలోకి అయితే ఎంటర్ అయిపోతాడు. ఇక పోతుంటాడు. అసలు భూమి అనేది ఒక సిటీ అనేది ఏదైనా కనిపిస్తుందా, లేదంటే ఎవరైనా వచ్చి షిప్లో వచ్చి నన్ను ఎవరైనా సేవ్ చేస్తారా అని చెప్పేసి చాలా ఎత్తుకుతుంటాడు, పోతుంటాడు. కానీ ఆ ఛాలెంజ్లో అతనికి ఏం కనబడవు. ఇంకా ఎట్లుంటుంది అని అంటే, ఆయన బోట్ ఏదైతే ఉంటుంది కదా, ఆ సముద్రం మధ్యలో పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది కూడా బోటు తయారు చేసుకుంది కూడా కూలిపోతుంది అనమాట. ఓకే, అంటే మొత్తం స్మాష్ అయిపోతుంది. సో ఇతను ఆ 4 సంవత్సరాలు ప్లస్ ఆ బోట్లో ఒక ఫ్రెండ్ అతన్ని పెట్టుకుంటాడు అనమాట, ఒక ఫుట్బాల్ లాగా. సో ఆ ఫుట్బాల్ ఎప్పుడైతే ఆ బోట్ కూలిపోయినప్పుడు అది అక్కడనే పడిపోతుంది. సో చాలా బాధపడతాడు అనమాట, ఎందుకంటే అతను ఫుట్బాల్ లాగా చూడలేదని 4 సంవత్సరాలు ఆ ఫుట్బాల్ని ఒక ఫ్రెండ్ లాగానే భావించి ఆ ఫ్రెండ్తోనే జీవిస్తున్నట్టు అతను చాలా ఉంటాడనమాట. ఎప్పుడైతే ఈ బోట్ ఇరిపోగానే ఆ ఫుట్బాల్ వాటర్లో కొట్టుకుపోతుంటే దాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, దొరకదు. అండ్ ఫైనల్గా ఇక మళ్ళీ ఏడుస్తుంటాడు అనమాట, అయ్యో దొరకలేకపోయింది చాలా అని చెప్పేసి. అండ్ ఫైనల్గా ఇక ఇట్లయితే కాదని చెప్పేసి ఇక గివప్ చేసేస్తాడు ఫైనల్గా. అప్పుడే అక్కడ నుంచి ఒక కార్గో షిప్ పోతుంటే
చూస్తాడు, పర్సన్ని సేవ్ చేస్తాడు. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద సిటీ వెళ్ళిపోతాడు. అండ్ చాలామంది రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి చావు కూడా అంతా చేసేసారు వాళ్ళు. ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి కదా చచ్చిపోయాక అవి చేసేసారు అనమాట, అంత్యక్రియలు ఇట్లా. మరి ఈయన బతికొచ్చిన తర్వాత అందరు షాక్ అయిపోయారు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరు కూడా చాలా మళ్ళీ ఒకసారి హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈయన వైఫ్ ఉంటారో ఆ వైఫ్ ఇక ఈయన చచ్చిపోయాడని చెప్పేసి చాలామంది జనాలు వచ్చేసి ఇక నువ్వు మూవ్ కావాల్సిందని చెప్తే వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అండ్ ఒక పాప కూడా పుడుతుంది అనమాట. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు సడన్గా ఒక రోజు ఈయన వచ్చేసరికి ఆ వైఫ్ షాక్ అయిపోయి ఈయనని గట్టిగా హక్ చేసుకొని చాలా ఏడుస్తుంది అనమాట. నువ్వు ఇంకా లేవనుకున్నా, రావనుకున్నావు అని చెప్పేసి. దాని తర్వాత అతను అంటాడు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఆల్రెడీ నువ్వు ఒక లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి సో అదే నువ్వు కంటిన్యూ చేయమని అంటాడు అనమాట. ఏదో ఇక ఆమె కూడా తట్టుకోలేక ఇక తప్పదని చెప్పేసి కంటిన్యూ చేస్తుంది. ఇక ఒక రోజు కూర్చొని ఫ్రెండ్తోని ఏడుస్తుంటాడు అనమాట. ఏమన్నానంటే, నేను అక్కడ సముద్రంలో ఐలాండ్లో ఎప్పుడైతే స్ట్రక్ అయిపోయి ఉన్నానో ప్రతిరోజు నేను బతకాలని నేను కోరుకుంది ఎందుకనంటే నా వైఫ్ అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది, తన కోసం నేను వెళ్ళాలి. తన మైండ్లో తలుచుకొనే నా ప్రాణాలకు ఒక మోటివేషన్ ఇచ్చుకుంటా నేను వచ్చానమాట. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఐలాండ్నే చచ్చిపోతే బాగుండు అని చెప్పేసి చాలా బోర్న ఏడుస్తుంటాడు అనమాట. ఒకసారి ఇక మూవీ చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒక లైఫ్కి సరిపోయే లెసన్ అని ఉంటుంది. సో హాలీవుడ్లో ఇవి 5 మూవీస్ ఏదైతే చాలా ఇన్స్పైర్ చేసినట్టు ఇక చాలా ఉంటాయి, మీరు కూడా చూసిన చాలానే ఉంటాయి. సో ఈ 5 మూవీస్లో మీకేది ఇన్స్పైర్ చేసిందని ఒకసారి కమెంట్ బాక్స్లో నాకు టైప్ చేయండి. అండ్ రెండోది వచ్చేసి ఈ 5 మూవీస్ నేనైతే షేర్ చేసింది కాకుండా మీకు కూడా హాలీవుడ్లో ఇన్స్పైర్ చేసిన మూవీ ఏది ఉందో అది కమెంట్ బాక్స్లో మీరు టైప్ చేశారనుకోండి, మిగతా వాళ్ళందరికి కూడా అదే మూవీ ఇన్స్పైర్ అయినట్టు అయితే కమెంట్ బాక్స్లో టైప్ చేసినట్టు ఒకసారి లైక్ వేసుకోండి. ఏ మూవీకి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ మూవీ అనేది నేను కూడా చూస్తా. అండ్ మిగతా వాళ్ళు కూడా చూస్తారు, అరే ఇంతమంది ఈ మూవీకి లైక్ వేసారంటే ఈ మూవీ మనం కూడా చూడాలని చెప్పేసి. వీలైతే ఈ మూవీస్ కూడా ఆ కమెంట్ బాక్స్లో పేరు రాయండి. దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ లైక్స్ వచ్చింది మిగతా వాళ్ళందరూ కూడా నేను కూడా కలిసి చూస్తామన్నమాట. రైట్, ఇప్పుడు వద్దాం బాలీవుడ్కి. బాలీవుడ్లో ఒక మూవీ, నా ఫేవరెట్ మూవీ సూపర్ 30, ఏదైతే మన రితిక్ రోషన్ది. ఒక నార్మల్ ఒక టీచర్, ఓకే, ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతుంటారో ఐఏఎస్, ఐపీఎస్లు ఇట్లాంటి దానికి, సో వాళ్ళకి పేదవాళ్ళకి తీసుకొని వాళ్ళకి అనేది ఫ్రీగా కోచింగ్ అనేది ఇస్తుంటాడు అనమాట. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనే లక్షల కోట్లు తీసుకుంటుంటారు, కానీ ఈయన మాత్రము ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఉల్టా ఈయననే ఫుడ్ అవన్నీ కూడా ఖర్చు పెట్టేసి వాళ్ళకి కోచింగ్ ఇస్తుంటాడు అనమాట. అండ్ ఈ జర్నీలో చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఈయనకి ఆఫర్ ఇస్తాయి, అరే మా ఇన్స్టిట్యూషన్కి రా, మా ఇన్స్టిట్యూషన్కి రా, మా కోచింగ్ సెంటర్కి రా, నీకు కార్ ఇస్తాం, బంగ్లా ఇస్తాం, అది ఇస్తాం. కానీ ఏం లేదు ఆయన, అవన్నీ నాకు ఏమొద్దు, నాకు ఈ పిల్లలు చాలు, ఈ పిల్లలకే నేను కోచింగ్ ఇచ్చి వీళ్ళు రేపటి రోజున మంచి ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు నేను చేస్తానంటాడు. సో ఆ జర్నీలో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ పిల్లలు కూడా ఎవరైతే కోచింగ్కి వస్తుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకోసం రా కోచింగ్కి పోతున్నావు, చదివేందుకు రా, మనం వెళ్ళి పని చేసుకోవాలరా, పని చేసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి ఆ పిల్లల్ని చదువుకొనియరు. కానీ అయినా కూడా ఈ పర్సన్ ఆ పిల్లల కోసం కష్టపడతాడనమాట. ఇక ఫైనల్గా కట్ చేస్తే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో కోచింగ్ సెంటర్లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా జాబ్ అనేది వస్తుంది గవర్నమెంట్ సెక్టర్స్లో. అందరూ కూడా టాప్ ర్యాంక్స్లో వాళ్ళు అచీవ్ చేస్తారనమాట. మిగతా కోచింగ్ సెంటర్స్లో 1000 లక్షల రూపాయలు పెట్టి ఏదైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ర్యాంకులు అనేది రావు, కానీ వీళ్ళకి వస్తుంది. ఇది పెద్ద ఒక హిస్టరీ అనేది క్రియేట్ అయితే ఇది రియల్ స్టోరీ అనమాట, సూపర్ 30 రిలేటెడ్. సో ఈ మూవీ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ బాగ్ మిల్కా బాగ్, ఓకే, మిల్కా సింగ్ ఏదైతే ఉంటుందో బాగ్ మిల్కా బాగ్, ఈ మూవీ కూడా చాలా ఇన్స్పిరేషన్ మూవీ, రియల్ స్టోరీ. ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ పర్సన్కి అనేది మంచి రన్నింగ్లో పరిగెత్తాలి, ఇండియాకి మంచి పేరు తీసుకురావాలని గోల్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో ఇండియన్ ఆర్మీలోకి రావాలి, దాంట్లో సెలెక్ట్ కావాలని చెప్పేసి ఎంతో కష్టపడుతుంటాడు అనమాట. అండ్ ఏవైతే కాంప్రమైజ్ చేసుకోవాలో అవన్నీ కూడా కాంప్రమైజ్ చేసుకొని మరీ కష్టపడుతుంటాడు. అండ్ ఫైనల్గా ఇండియన్ ఆర్మీలోకి అతను వస్తాడు. వచ్చిన తర్వాత కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఒక ఛాలెంజ్ అలాంటిది వస్తుంది, ఓకే, ఆ ఛాలెంజ్ గెలిస్తే అతనికి మంచి పొజిషన్కి వెళ్తాడు. కానీ ఆ ఛాలెంజ్ గెలవడానికి కన్నా ముందే కొంతమంది ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో అక్కడ తోటి ఫ్రెండ్స్ ఇతని కాళ్ళ పైన ఒక మూలలు తీసుకుని కొడతారనమాట ఆ రేస్ గెలవద్దని. అయినా కూడా ఈ పర్సన్ కష్టపడి ఆ రేస్ అనేది గెలుస్తారు అంత పెయిన్లో కూడా. మిల్కా సింగ్ అనేది మూవీ అనేది బాగ్ మిల్కా ఒకసారి మీరు చూడాల్సింది అందరు కూడా. ఇంకోటి వచ్చేసి దశరథ్ మాంజీ, ద మౌంటైన్ మ్యాన్. దశరథ్ మాంజీ అని చెప్పేసి రియల్ స్టోరీ. ఒక పర్సన్
ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఆ ఊరు జనాలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ ఎక్కి దిగితేనే ఇంకో ఊరికి వెళ్ళొచ్చు అనమాట. సో రోజు వీళ్ళకి వాటర్ కావాలని ఏది కావాలన్నా కూడా ఇంకో ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే కొండ ఎక్కాలి, దిగాలి, తెచ్చుకోవాలి. సో ఇలా వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంటుంది. సో ఒకరోజు మొత్తం కూడా వాటర్ మోసుకుంటా ఆ ఊరు నుంచి ఈ ఊరికి తీసుకొస్తుంటే ఆ కొండ మధ్యలోనే కాలు జారి పడి చచ్చిపోతుంది. సో ఇతనికి చాలా బాధ అవుతుంది అనమాట. ఎందుకు వైఫే చచ్చిపోవడం కాకుండా లోపల పాప కూడా చచ్చిపోతుంది అని చాలా బాధ ఇస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే చాలా సిన్సియర్గా వాళ్ళ వైఫ్ని ప్రేమిస్తాడనమాట. ఎంత సిన్సియర్ అంటే ఆ కోపంతోనే ఇక అతను ఏం చేస్తాడంటే ఈ కొండ వల్లనే ఈరోజు మా వైఫ్ చనిపోయింది, నా పాప చనిపోయింది అని చెప్పేసి ఈ కొండని నేను ఎట్లయినా సరే బ్రేక్ చేస్తాను, ఇంకెవరు ప్రాణాలు పోకుండా నేను చూస్తాను, ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ ప్రాణాలు తీసుకుంటారు, నా పాప ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి కోపంతో ఆ కొండని రోజు వేసి కొడుతుంటాడు. అందరు జనాలు నవ్వుతుంటారే, అంత పెద్ద కొండని ఎందుకు కొడుతున్నారా బాబు, ఇంకా కొండని కొడితే ఏమొస్తుంది నీకు, ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా ఏం కాదు, ఫరకపడదని. అయినా కూడా అట్లనే కొట్టుకుంటూ వస్తుంటాడు. ఫైనల్గా కట్ చేస్తే ఆ కొండని మొత్తం కూడా బ్రేక్ చేసి ఆ విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి మధ్యలో దారి అనేది క్రియేట్ చేస్తాడు. ఇట్స్ ఎ రియల్ స్టోరీ. మీరు కావాల్సి వస్తే ఒకసారి మూవీ చూడండి, ఈయన గురించి ఒకసారి గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి చిచోరి. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఎవరైతే ఉన్నారో చనిపోయారో, సో అతను తీసిన మూవీ అనమాట. ఈ మూవీలో సక్సెస్ చాలా మూవీలో ఎలా కావాలో అనేది చూపిస్తారు, సక్సెస్ అయిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు. కానీ ఈ మూవీలో ఫెయిల్యూర్ ఎలా కావాలి, ఆ ఫెయిలియర్ అయిన తర్వాత కూడా ఆ ఫెయిలియర్స్ని ఎట్లా మనం ఫేస్ చేయాలి, ఆ ఫెయిలియర్స్ని మోటివేషన్ లాగా తీసుకొని మళ్ళీ లైఫ్లో ఎట్లా బౌన్స్ బ్యాక్ కావాలి అని మొత్తం ఈ మూవీస్లో ఫెయిలియర్స్ గురించే ఎక్కువ చూపిస్తారు. టోటల్ ఆపోజిట్ మూవీ. అందరూ సక్సెస్ ఇప్పుడు చెప్పినాయని కూడా సక్సెస్, కానీ ఈ మూవీలో మాత్రం ఫెయిలియర్స్ ఎట్లా ఫేస్ చేయాలి, ఫెయిలియర్స్ కూడా ఎట్లా వస్తాయి, దాన్ని కూడా లైఫ్లో ఒక పార్ట్ లాగా ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. ఇక ఫైనల్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ, పేరు చెప్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి, దట్స్ కాల్ MS ధోని అన్టోల్డ్ స్టోరీ. ఎస్, ధోని మూవీ ఏదైతే ఉంది కదా, దాంట్లో కూడా ధోని అనేది చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడుకుంటుంటే క్రికెట్లోకి షిఫ్ట్ చేస్తాడు. క్రికెట్లకి రావడానికి కోసం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. ఒకరోజు టీమ్ లెవెల్లో అతని పేరులో అనౌన్స్మెంట్ రావాలని చెప్పేసి అందరు కూడా కోరుకుంటుంటే అప్పుడే రేడియోలో అనౌన్స్మెంట్ వస్తాయి, టీమ్ లెవెల్లో ఎవరైతే ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. సో ధోని పేరు అందులో రాదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారనమాట, అరే ధోని నీ పేరు రాలేదు. నాకు తెలుసు, ఎందుకంటే నేను పడాల్సిన కష్టం ఇంకా సరిపోలేదు కాబట్టి నా పేరు రాదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ నుంచి నా కష్టాన్ని పెంచుతా అని చెప్పేసి. సో అందరికి ధోని మూవీ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సూపర్ 30, బాగ్ మిల్కా సింగ్, దశరథ్ మాంజే, దాని తర్వాత చిచోరి, దాని తర్వాత ధోని 5 అయ్యాయి. కానీ ఎక్స్ట్రా కొన్ని మూవీస్ కూడా రీసెంట్గా నాకు చాలా ఇన్స్పైర్ చేసినా కూడా చెప్తా. గుంజన్ సక్సేనా, ఇది కూడా రియల్ స్టోరీ. సో ఒక అమ్మాయి మన కార్గిల్ వార్ అయినప్పుడు తను ఒక జెట్ ఫ్లైట్తోని ఎట్లా యుద్ధం అనేది గెలిపించింది అని చెప్పేసి ఆమె ఇన్స్పిరేషనల్ మూవీ అనమాట ఇది. ఇంకోటి తేజస్ అని చెప్పేసి కూడా చాలా ఇన్స్పిరేషనల్ మూవీ అనమాట, ఇది కూడా రీసెంట్గా వచ్చింది. సో తేజస్ కూడా మూవీలో ఏంటి అని అంటే తను కూడా వెళ్ళి ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యింది, ఏ విధానంగా తను ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసింది, ఒక అమ్మాయి తలుచుకుంటే ఏం చేయగలుగుతుందని చెప్పేసి. ఇది అంతా ఫీమేల్ బేస్డ్ మూవీస్ అనమాట. గుంజన్ సక్సేనా, తేజస్సు, దాని తర్వాత గూమర్ కూడా ఏంటంటే ఒక అమ్మాయి క్రికెట్ ప్లేయర్ కావాలని చెప్పేసి చాలా కష్టపడుతుంది, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తుంది, ఆల్మోస్ట్ ఇండియా టీంకి సెలెక్ట్ అయిపోతుంది అనమాట. కానీ ఇంకా రేపు వెళ్ళి ఇండియా టీంకి ఆడాలంటే సడన్గా 1 డే బిఫోరే తనకి ఒక యాక్సిడెంట్ అయ్యి చేతి మొత్తం పోతుంది. బ్యాట్స్మెన్కి ఎంత ఇంపార్టెంట్ చేతే పోతుంది ఇక. సో మొత్తం కెరియర్ కథం అంతా డిప్రెషన్ మొత్తం ఇక కాదు అనుకుంటారు. కానీ అప్పుడే తనకి ఒక మంచి గురువు, ఒక కోచ్ అభిషేక్ బచ్చన్ వచ్చి అంటాడు అనమాట, అమ్మ ఎందుకు ఫినిష్ అయిందని అనుకుంటావు, నువ్వు ఇండియా టీంకి ఆడాలని గోల్ కదా, సో నువ్వు 2 చేతులు కావాలి బ్యాటింగ్ చేయడానికి, పోనీ బ్యాటింగ్తోనే ఇండియా టీంకి నువ్వు పేరు తీసుకొస్తావా, బౌలింగ్తో తీసుకురావా, ఒక చేతితో బౌలింగ్ వేసేసి ఇండియా టీంకి నువ్వు పేరు తీసుకురావచ్చు, ఒక చేతితో బౌలింగ్ ఎట్లా ఇస్తారు, వేయచ్చు, నువ్వు ఒక చేతితో బౌలింగ్ వేయచ్చు, దానికి నేను ప్రాక్టీస్ ఇస్తాను. ఇక ఆమెకి ఇస్తాడు చూడండి కోచింగ్, ప్రాక్టీసు, ఆమెకు తెలియకుండానే ఆమె లోపల నుంచి ది బెస్ట్ అనేది బయటికి తీసుకొస్తాడు. అండ్ ఫైనల్గా ఆమె ఇండియా టీంకి ఆడి ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. తనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది, చూడండి. ఓకే, అండ్ దాని తర్వాత ఐఎమ్ కలాం అని చెప్పేసి కూడా ఒక మూవీ అబ్దుల్ కలాం గారి గురించి చాలా సూపర్గా ఉంటుంది. తారే జమీన్ పర్ కూడా చాలా ఎక్సలెంట్ మూవీ. అండ్ రీసెంట్గా 12th ఫెయిల్ అని చెప్పేసి కూడా ఒక మూవీ వచ్చింది, అది కూడా చాలా సూపర్ మూవీ. ఇది కూడా మీరు చూడండి, పనిలో పని అయిపోతుంది. ఇక నెక్స్ట్ తెలుగులో కూడా ప్రతి మూవీ ఇన్స్పిరేషనే, మోటివేషనే. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ అనేది రూల్ చేస్తుంది మొత్తం కూడా ఇండియాలో అండ్ వరల్డ్లో కూడా, గర్వించాల్సిన విషయం.
తెలుగులో కూడా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్, అందరి ఫేవరెట్, మీ ఫేవరెట్ కూడా అయితే కింద కమెంట్ బాక్స్లో రాయాలన్నమాట, మై ఫేవరెట్ అని చెప్పేసి. జెర్సీ. సో ఒక పర్సన్ ఆల్మోస్ట్ క్రికెట్ కెరియర్ అనేది పక్కన పెట్టేస్తారు ఫ్యామిలీ కోసం. దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ పోషించాలి కాబట్టి ఇక ఎట్లయినా ఆడాల్సింది కానీ చెప్పేసి క్రికెట్ అనేది ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ అతనికి క్యాన్సర్ అనేది ఉంటుంది, కానీ దాన్ని ఇక ఫ్యామిలీ కోసం ఆడాలి కదా, ఎట్లయినా సర్వైవల్ కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఒక రిటైర్మెంట్ తీసుకునే ఏజ్లో కూడా క్రికెట్ ఆడి మళ్ళీ మంచి పేరు అనేది సంపాదిస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా చచ్చిపోతాడు. కానీ చాలా ఎక్సలెంట్ మూవీ జెర్సీ. మీ అందరు కూడా చూసి ఉండొచ్చు. మ్యాక్సిమం చూడకుండా ఉన్నారనుకోండి, ఈ మూవీ కూడా వేస్ట్ అని నేను చూడండి తొందరగా. జై భీమ్. అబ్బా ఏం చెప్పాలి సూర్య గారి గురించి. ఎక్సలెంట్ మూవీ. ఒక పేదల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ చట్టం పైన, దాని తర్వాత ఈ కోర్టు లాయర్స్ వీళ్ళందరి పైన ఒక నమ్మకం అనేది పోయింది ఆల్రెడీ. కానీ ఈ పర్సన్ ఆ నమ్మకం అనేది బతికిస్తాడనమాట. అన్ని కేసులు టేకప్ చేసేసి వాళ్ళకి న్యాయం చేస్తుంటాడు. జై భీమ్ కూడా మీరు చూడండి. అట్లనే ఆకాశమే నీ హద్దురా, వాట్ ఏ మోటివేషన్ మూవీ. దాంట్లోకైనా ఒక క్లిప్ ప్రతి ప్రోగ్రాంలో నేను చూపిస్తుంటాను అనమాట. సో ఇందులో కూడా సూర్య మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక గోల్ అనేది ఎంత పెద్దగా పెట్టుకోవాలో, ఆ పెద్దగా పెట్టుకున్న తర్వాత దానికోసం మనం ఎట్లా కష్టపడాలి, ఎట్లా సాధించాలి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఏంది, అండ్ ఆ సాధించే ప్రాసెస్లో ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఛాలెంజెస్. గూస్ బంప్స్ ఈ మూవీ. ఇక నెక్స్ట్ వచ్చేసి లీడర్. మన రానా గారిది లీడర్. అందులో కూడా ఒక లీడర్ అంటే ఎట్లుండాలి, ఒక పొలిటికల్ ఏ బేస్లో అతను ముంగడ జనాల కోసం ఆలోచించి ముంగడికి వెళ్ళాలి. ఈ లీడర్ మూవీలో ఏదైతే పాత్ర ఏదైతే ఉందో రానా గారు పోషించింది, మన పొలిటికల్లో ప్రతి లీడర్కి ఉందనుకోండి, ఇక మన దేశం ఎక్కడికి వెళ్తుందో ఇక. ఓకే, నెక్స్ట్ వేదం. ఈ వేదంలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది చూపించారు. అండ్ ఎక్సలెంట్ అనమాట ఈ వేదం కూడా. నేను ఎందుకు తెలుగు మూవీస్ గురించి ఎలాబరేట్ చేసి చెప్పలేదంటే, ఆల్రెడీ మీ లోపల చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు, అందుకోసం మళ్ళీ కూడా రికమెండ్ చేస్తున్నాను నేను. తర్వాత మహర్షి, మన శ్రీమంతుడు. ఈ మూవీస్ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఇవి కాకుండా కూడా తెలుగులో మీకు ఇన్స్పిరేషనల్ మూవీస్ ఇంకా ఏమై అనిపించినాయో కొంచెం ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇవి నాకు ఇన్స్పైర్ చేసిన మూవీస్ అనమాట. ఓకే, మీకు కూడా చాలా ఇన్స్పైర్ చేసిన మూవీస్ ఉంటాయి. మీకు కూడా ఇన్స్పైర్ చేసిన మూవీస్ ఏవైతే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇందులో కూడా మీకు ఏవి ఇన్స్పైర్ చేసినవి కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ ఎవరైతే ఈ కామెంట్ బాక్స్లో టైప్ చేస్తారో మూవీస్ లిస్ట్ అంతా కూడా, ఓకే, అండ్ ఏ మూవీకి అయితే ఎక్కువ లైక్స్ అనేది మీరందరూ కూడా కొడతారో ఆ మూవీ అనేది మనందరం కలిసి చూడాలి. నేను కూడా చూస్తానన్నమాట. ఎందుకంటే అంతమంది కలిసి సజెషన్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ గేమ్ చేంజింగ్గా ఉంటుంది కదా. సో ఈ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే చాలాసార్లు వెబ్ సిరీస్లు చూసుకుంటే ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో, ఏవైతే మూవీస్ చూడకుండా వేరే మూవీస్ చూసుకుంటే ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నారో, గేమ్స్ ఆడి ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో, ఎవరికైతే లైఫ్ పట్ల సీరియస్నెస్ లేదు, ఎవరికైతే సీరియస్నెస్ ఉంది కానీ ఏం చేయాలో అర్థమవుతలేదో, అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని అనేది షేర్ చేస్తే వాళ్ళు ఇందులోకి కొన్ని మూవీస్ చూసి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని, రేపటి రోజున వాళ్ళు ఇంకో విధంగా లైఫ్ అనేది చూడడం స్టార్ట్ చేసి, గోల్స్ అచీవ్ చేయడం స్టార్ట్ చేసి, వాళ్ళు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఉంటే ఆ బ్లెస్సింగ్స్ మీకు అందరికీ యాడ్ అవుతాయి అనమాట. అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియోని నెంబర్ ఆఫ్ పీపుల్కి అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు యూత్ చాలా అంటే చాలా మొబైల్లో టైం వేస్ట్ అనేది చేస్తున్నారు, రీల్స్లో టైం వేస్ట్ అనేది చేస్తున్నారు, లైఫ్ పట్ల క్లారిటీ అనేది లేదు. అండ్ చాలామంది ఈరోజు ఒక పబ్స్ కానీ లేదంటే ఇట్లా ఇంకా ఉన్నాయిలేండి డ్రగ్స్, ఇట్లా ఏవో అడక్ట్ అయిపోతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా లైఫ్ విలువ తెలియాలి అని అంటే ఇట్లాంటి మూవీస్ అనేది చూడాల్సిందే వాళ్ళు. అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణుకలే సైనింగ్ ఆఫ్. జై హింద్.